వారికి ఈ అర్చకుడి మీద పెత్తనం తీసేస్తే అప్పుడు వాళ్ళు బాధ్యతగా చెప్పడానికి వీలవుతుంది. వీళ్ళ మీద పెత్తనం తీసేయాలి. అర్చకుల మీద పెత్తనం ప్రధాన అర్చకుడికి ఇవ్వాలి. ప్రధాన అర్చకుడికి ఈవోతో సమాన హోదా ఇవ్వాలి. అంటే ఈవో వ్యవస్థ ఉండాలా? ఈవో వ్యవస్థ తీసేయమని నేను చెప్పను. ఎందుకంటే ఆలయ నిర్వహణకి ఈవో అవసరం ఖచ్చితంగా. ఈవో కానీ అధికార యంత్రాంగం కానీ. ఎందుకంటే క్యూ లైన్లు లేకపోతే మంచినీళ్లు ఈ వ్యవహారాలను అర్చకులు చేయలేరు. ప్రసాదాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అన్నదానం లేకపోతే గోదానం ఇట్లాంటి చాలా ఉంటున్నాయి కదా. అవన్నీ పాలక మండలి డామినేషన్ కదా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పాలక మండలి అనేటటువంటిది తాత్కాలికాలండి, వస్తుంటాయి పోతుంటాయి. అయ్యి అంటే అందులోనే కదా రాజకీయ నాయకులు జోక్యం ఉంటుంది. అది వస్తుంటారు, వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి ఇది మళ్ళీ ఈటిట్లో ఏలు బెటర్. వాళ్ళు వాళ్ళదంతా దర్శనాలు ఎంత, వాళ్ళు వచ్చినప్పుడు దర్శనం చేయించుకున్నారా లేదా, డబ్బులు లేకుండా ఏం చేయించాలి, ఇట్లాంటివే చూసుకుంటారు వాళ్ళు. అంతే తప్పించి వాళ్ళేమి వీటిట్లో జోక్యం చేసుకోరు. వాళ్ళు అర్చకుడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. ఓ రకంగా మెచ్చుకోవాలి ఆ విషయంలో. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే అర్చకుల్ని గౌరవిస్తాడు. అంతే తప్పించి అంటే తమ మాట వెనకపోతే ఏమైనా తిడతారేమో ఎక్కడన్నా నోటి తోల కొద్దీ, అంటే అందరినీ తీసుకొచ్చి పూజలు చేయొచ్చమంటే అర్చకుడు చేయకపోతే ఏమన్నా కోపడతారేమో. కానీ అర్చకుల మీదతో గొడవలు పెట్టుకోరు సాధారణంగా పాలక మండలి వాళ్ళు. అంతగా అయితే ఈవోలతో గొడవలు పెట్టుకుంటారు అడ్మినిస్ట్రేటివ్ విషయంలో. ఎందుకు వీళ్ళు ఆ దర్శనం మా వాళ్ళకి కావాలి, ఈ దర్శనం మా వాళ్ళకి కావాలి, అది కావాలి ఇది కావాలి అంటారు. కాబట్టి ఇక్కడ నేను కోరుకున్న చర్చ అయితే